హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన తరంగాలు నవల 5వ భాగం. రోజా ఎక్కిన బస్ విజయ్ ఇంటికి కొద్ది దూరంలో నుండి వెడుతోంది. టికెట్ ఇంటి వరకు తీసుకున్నా ఆ స్టాప్ రాగానే రోజా అక్కడ దిగేసింది. విజయ్ ఎలాగో ఈ వేళప్పుడు ఇంటి దగ్గర ఉండడు. ఒక్కసారి వేణుగోపాలరావు గారిని చూసి కొంచెం సేపు ఆయన దగ్గర కూర్చుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనకిష్టమైన మనిషి సాన్నిహిత్యం మెదడుని సేద తీరుస్తుందన్న విషయం ఇదివరకు ఎవరైనా అని ఉంటే రోజా సుతారాము ఒప్పుకునేది కాదు. ఆయన పరిచయం వల్ల చాలా సంగతులు తెలిసినాయి. రోజా ఇదివరకులా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడదు. సహనంగా ఉండడం నేర్చుకుంది. తనకిష్టం లేని వాళ్లతో కూడా మన్ననగా మాట్లాడడం, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు ఏ పరిస్థితుల్లో ఎందుకు చేశారా అని ఆలోచించటం, ఇవన్నీ నేర్చుకుంది. రోజా మెల్లగా విజయ్ ఇంటి వైపు నడవసాగింది. ఆయన ఇల్లు 2-3 వారాల్లో సర్వస్వం దోచుకోబడుతుంది. మాటిమాటికి చందు స్వరం ఎంత వద్దనుకున్నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఈ విషయం ఆయనకి వెంటనే ఇప్పుడే చెప్పేయాలి. ఎలాగైనా సరే చందు ఆ పని చేయకుండా చూడాలి. ఆయనతో చెప్పేస్తే ఆయన విజయ్ కలిసి ఎలాగో అలా ఈ ఆపద తప్పే ఉపాయం చూడకపోరు. తమ క్షేమం కోసం ఉదార హృదయంతో, అమృతం లాంటి మనసుతో అహర్నిశలు తపన పడుతున్న ఆయన ఇంట్లో చందు దొంగతనం చెయ్యటమా? ఇంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. తన కంఠంలో ప్రాణముండగా ఈ పని జరగనివ్వను. తనలో తను శపథం చేసుకుంటూ పరధ్యానంగా ఇంటిలో అడుగుపెట్టిన రోజాకి మొట్టమొదట ఎదురైన వ్యక్తి విజయ్. అతను రోజాని క్షణంసేపు ఎగాదిగి చూసినట్లు చూసి, ఆహా, తమ్ముడి క్షేమం కోసం తహతహలాడే అక్కగారు కాబోలు. ఉదయం వస్తానని తీరికగా సాయంత్రానికి దయచేశారు అన్నాడు. రోజా సమాధానం చెప్పలేదు. ఇంతవరకు రాకపోతే నువ్వసలు ఇంకా రావేనే అనుకున్నాను. అదేం కర్మమో, అతను కనిపిస్తే చాలు నోట్లో మాట ఎగిరిపోతోంది. అతని సమక్షంలో ప్రతిసారి పొందుతున్న ఈ అనుభవానికి రోజా తనని తానే నిందించుకోసాగింది. అతను ఈ సమయంలో ఇంటిలో ఉండడని గాఢంగా నమ్మి ధైర్యంగా వచ్చిన రోజాకి అతనే గుమ్మంలో ఎదురవడంతో ఏం చెప్పాలో తోచలేదు. తను వచ్చింది వేణుగోపాలరావు గారి కోసం అన్నట్టు అతని మాటలు వినిపించుకోనట్టు పైకి వెళ్ళిపోబోయింది. ఇదిగో విజయ్ పిలిచాడు. రోజా తిరిగి చూసింది. ఎలాగో పైకి వెడుతున్నావు, హార్లిక్స్ తీసుకువెళ్ళు, ఆయన ఇప్పుడే లేచారు అన్నాడు. రోజా నిశ్శబ్దంగా వంట ఇంటి వైపు వచ్చింది. కానీ అక్కడెక్కడ హార్లిక్స్ గ్లాస్ కనిపించలేదు. ఆయన అసలు లేచారా? హార్లిక్స్ తాగుతానన్నారా? అది నిజమా? వేళాకోళమా? రోజా అనుమానంగా విజయ్ వైపు చూసింది. బాగుంది, అలా చూస్తావేం? నేను తాగుతానన్నాను, కానీ కలిపి ఉంచాను, వచ్చి తీసుకువెళ్ళు అనలేదే. అయినా ఆడవాళ్ళని చూసిన తర్వాత వంట ఇంటి పని చెయ్యాలంటే బద్ధకమే సుమా. నువ్వు ఇంకో 10 నిమిషాలు రాకుండా ఉంటే నేనే కలిపి తీసుకుని వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు బద్ధకం వేస్తోంది. ఆ చేతితో నాకు కూడా ఒక కప్పు టీ ఇస్తే సంతోషిస్తాను. రోజా లోపలకు వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. విజయ్ గుమ్మం బయటే నిలబడ్డాడు. చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ అన్నాడు, రాత్రి చందుతో మాట్లాడాను. రోజా స్టవ్ మీద మరగడానికి సిద్ధం అవుతున్న నీళ్ల వైపే తదేకంగా చూస్తూ తర్వాత విజయ్ నోటి వెంబడి రాబోయే మాటల కోసం ఒళ్లంతా చెవులు చేసుకున్నట్టు ఎదురు చూడసాగింది. రోజాకి ఎదురుగా ఉన్న హార్లిక్స్ సీసా కనిపించింది. కానీ డబ్బాలో పంచదార లేదు, అయిపోయింది. విజయ్ లోపలికి వచ్చి అల్మారాలో ఉన్న పెద్ద డబ్బా తీసి అందించాడు. రోజా అందులో నుంచి తీసి చిన్న సీసాలో నింపసాగింది. విజయ్ అన్నాడు, రోజా, నువ్వు కోరినట్టు చందుని దారికి తీసుకురావడానికి నేను సిద్ధమే. కానీ దానికి ప్రతిఫలం ఏమిటి నాకు? రోజా తలెత్తి అతని వైపు చూసింది. ప్రతిఫలం లేకుండా శ్రమపడడం అలవాటు లేదు నాకు, సీరియస్గా అన్నాడతను. రోజా అతని మనసులో ఉద్దేశం ఏమిటో పసిగట్టాలని ప్రయత్నిస్తున్న దానిలా రెప్పవాల్చకుండా చూడసాగింది. చెప్పు, మాట్లాడవేం? చందు విషయంలో నువ్వు కోరినట్టు చెయ్యటం వల్ల నాకేమిటి లాభం అని అడుగుతున్నాను. నేను మీకేమి ఇవ్వగలను? ఇచ్చేది కాదు, చేసేది. నువ్వొక పని చేసి పెట్టాలి. చెయ్యగలవా చెప్పు? ఏమిటది? బెదురుగా అడిగింది. కొంపతీసి వంగి పాదాలు పట్టుకోమనడు కదా. అనంతని పుండరీకాక్షయ్య గారి సంబంధానికి ఒప్పించాలి. నేనా? అవును, నువ్వే. నా మాట వింటాడా? వింటాడు. వింటాడనే నమ్మకం నాకుంది.
నువ్వేది కోరినా వాడు కాదనలేడు. రోజా విప్పారిన నేత్రాలతో విజయ్ వైపు చూడసాగింది. ఎలాంటి ద్వేషం కానీ అనుమానం కానీ లేకుండా అలా మొదటిసారిగా తలెత్తి తన వైపు చూస్తున్న రోజాని చూడగానే విజయ్ గుండెల్లో చిత్రమైన సంచలనం రేగింది. అతని ముఖంలోకి మెల్లగా ఉద్విగ్నత లాంటిది పాకి వచ్చింది. రోజా. విజయ్ చేతులు రోజా భుజాల మీద వాలినాయి. రోజా, నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. కంఠం ఎలాగో అవటంతో ఆగిపోయాడతను. రోజా అతని నోటి నుండి రాబోయే మాటల కోసం కొట్టుకుంటున్న గుండెలతో వేచి చూడసాగింది. ఇంతలో వెనక నుంచి ఓహ్ అన్న శబ్దం వినిపించింది. తల తిప్పి చూశాడు విజయ్. అతని చేతులు మెరుపుల రోజా భుజాలు వదిలేసినాయి. గుమ్మంలో లావణ్య నిలబడి ఉంది. విజయ్, ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాన్నగారిని చూడడానికి వచ్చాను నేను. మాటలు వినిపిస్తే ఇటు వచ్చాను, క్షమించు నన్ను, లావణ్య చెప్పి వెళ్ళిపోయింది. లావణ్య. విజయ్ బయటకి వచ్చాడు. అతని ముఖం కందగడ్డ కన్నా ఎర్రగా అయ్యింది. క్షమించమన్నానుగా, విసురుగా అంది లావణ్య. నోర్ముయ్, రా, వెళ్ళిపోతావేం? రాను, ఇది మా విజయ్ విల్లు అనుకుని వచ్చాను. కాదని ఇప్పుడు తెలిసిపోయింది. నీ మొహం. వెళ్ళిపోబోతున్న లావణ్యని చెయ్యి పట్టి ఆపి తన ఆఫీస్ రూంలోకి లాక్కుపోయాడు విజయ్. నాన్నగారిని చూసి వెడదామని వచ్చాను. అయినా నా పిచ్చితనం కానీ ఆయనకి ఆప్తులైన మీరంతా దగ్గరుండగా నేనెందుకు? లావణ్య ముఖంలో ముప్పిరిగొన్న ఈర్ష్యాసూయాలు విజయ్ గమనించకపోలేదు. లావణ్య విజయ్ని యగాదిగా చూసినట్టు చూస్తూ చాలా వరకు వచ్చిందన్నమాట అంది. లావణ్య మాటల్లో వ్యంగార్థం గ్రహించలేని మూర్ఖుడేం కాదు అతను. అతని ముఖం మెడ క్రింద వరకు చెవుల వరకు కందిపోయినట్లుగా ఉంది. లావణ్య, ప్లీజ్, నీకు తెలియని విషయాల గురించి మాట్లాడవద్దు. నా 2 కళ్ళతో చూసి కూడా అర్థం చేసుకోనంటావా? అవునులే, నేను ఒట్టి మొద్దునే, అందుకే ఇంత సులభంగా అందరి ముందు మోసపోతున్నాను. వంటగదిలో లావణ్యని చూడగానే ఒక్క క్షణం అప్రతిభురాలైనట్టు నిలబడిన రోజా తనని తాను సంభాళించుకొని హార్లిక్స్ కలిపి తీసుకొని పైకి వచ్చింది. వేణుగోపాలరావు గారు మేలుకొనే ఉన్నారు. దిళ్ళకి చేరగిలబడి కూర్చొని పుస్తకం చూస్తున్నారు. ఆయన ముఖం ఈరోజు కాస్త స్వస్థతగా ఉన్నట్టు చూడగానే తెలుసుకుంది రోజా. రోజాని చూడగానే ఆయన పుస్తకం ప్రక్కన పెట్టేశారు. ఏమ్మా, నువ్వు పొద్దుటే వస్తావన్నావని విజయ్ చెప్పాడు, రాలేదేం? రోజా క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. రాత్రి విజయ్, చందు మళ్ళీ కలుసుకున్నారుట. రోజా, నేననుకోవటం చందు. ఆయన ఆగిపోయారు. విజయ్, లావణ్య ఇద్దరూ లోపలికి వచ్చారు. విజయ్ చేయి లావణ్య రెక్కని గుచ్చి పట్టుకొని ఉంది. వచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతుంటే నేనే పైకి లాక్కొచ్చాను అన్నాడతను. లావణ్య అతని చేయి విదిలించుకుంటూ అంది. విజయ్, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఈయన్ని ఇలా తీసుకువచ్చి ఇక్కడ బంధించి ఉంచటంలో అసలు నీ ఉద్దేశం ఏమిటి? విజయ్ నిరుత్తరుడైనట్టు చూశాడు. అందరూ నన్ను ఆడిపోసుకోవాలి, నలుగురిలో నన్ను బయటకి లాగాలనే కదూ నీ ప్లాన్? విసురుగా అంది లావణ్య. లావణ్య, ఇలారా, మనం ఇక్కడ మాట్లాడుకుందాం. విజయ్ చెయ్యి పట్టుకుని బయటకి తీసుకువెళ్ళబోయాడు. లావణ్య ఒక్క విదిలింపుతో వదిలించుకొని మండిపడుతున్నట్టుగా అంది. విజయ్, చాలించు నీ నాటకం. ఇన్నాళ్ళు నువ్వు నా క్షేమం కోరేవాడివి అనుకున్నాను. ఎవరున్నా లేకపోయినా నువ్వు నాకున్నావనుకున్నాను. ఈ తోడేళ్ల గుంపులో నువ్వు కూడా కలిసిపోయావని ఇప్పుడు తెలుస్తుంది. మీకందరికీ నేనెందుకింత విషం అయిపోయాను? నేనెంత కాని పనేం చేశానని ఇలా దూరంగా నెట్టేశారు? నిన్ను అనకూడదు, నీదేం లేదు. ఇదిగో ఈ దెయ్యం, ఈ రాక్షసి చివరికి నిన్ను కూడా వలలో వేసుకుంది. లావణ్య అక్కడున్న కుర్చీలో కూలబడి 2 చేతులతో ముఖం కప్పుకొని ఒక్కసారిగా ఏడవసాగింది. విజయ్ లావణ్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ స్నేహపూరితమైన స్వరంతో అన్నాడు. లావణ్య, నువ్వు కోపంలో ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు. లావణ్య తలెత్తి చూసింది. ఎర్రబడిన కళ్ళతో అంది. అందరూ నన్ను ఎంత ఆడిపోసుకుంటున్నారో తెలుసా? తండ్రి మీద నాకు ఆపేక్ష లేదుట. ఆయన సుస్థికి నేనే కారణమట. ఆ మిసెస్ చౌదరి ఉందే, దాని నోరు మహా చెడ్డది. కథలు కల్పించి చెప్పటంలో దాని తర్వాతనే ఎవరైనా. క్లబ్కి వెళితే యగాదిగా చూస్తున్నారు. తోచక ఎవరింటికైనా వెడితే శూలాల్లాటి సూటిపోటి మాటలంటున్నారు. నేనేం చేశానో చెప్పు? ఆయన్ని అక్కడ ఉండద్దన్నానా? ఇక్కడ మీరంతా శుభ్రంగా నవ్వుతూ తుళ్ళుతూ
గడుపుతుంటే మధ్యలో ఈ నరకం నేనెందుకు పడాలి? భగవాన్, నాకీ బాధ అంతా ఎందుకు? నాకు చావెందుకు రాదు? లావణ్య మళ్ళీ ఏడవసాగింది. వేణుగోపాలరావు గారి తలవైపు రోజా చిత్తరువులా నిలబడిపోయింది. అలా నిస్సహాయంగా ఏడుస్తున్న లావణ్యని చూస్తుంటే రోజా మనసు స్నేహపూరితమైన మమతతో ఆర్ద్రమైపోయింది. కొద్దిసేపటి క్రితం విశ్రాంతిగా నిశ్చింతగా ఉన్న వేణుగోపాలరావు గారి ముఖం అశాంతి అలల తాకిడికి మళ్ళీ వడలిపోయినట్టయింది. విజయ్ లావణ్య తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు, లావణ్య, నాన్నగారు ఇంటికి వెడతానని గొడవ చేస్తూనే ఉన్నారు. నేనే బలవంతంగా ఆపాను. ఈ విషయం నిన్నింతగా బాధిస్తుందని నాకు తెలియదు. ఈ పొరపాటు నాదే. ఈ సాయంత్రమే ఆయన ఇంటికి వచ్చేస్తారు, సరేనా? ఈ ప్రపంచంలో కొంతమంది మనుష్యులుంటారు. వాళ్ళని మా ఇంటి గుమ్మం ఎక్కొద్దు, చీ పొమ్మన్నా సిగ్గుపడరు. అభిమానం గల వాళ్ళకి ఒక్క మాట చాలంటారు. ఇలాంటి సిగ్గు ఎగ్గు లేని జాతికి మొహాన ఉమ్మేస్తే గానీ బుద్ధి రాదు. వేణుగోపాలరావు గారి కోసం బత్తాయి రసం తీసుకువెడుతున్న రోజాకి వెనుక నుంచి వెన్నుపోటుల్లా వచ్చి తగిలినాయి ఈ మాటలు. లావణ్య, మిస్ జోషి కూర్చొని ఉన్నారు. లావణ్య యాపిల్ కోస్తోంది. మిస్ జోషి పుస్తకాన్ని ముఖానికి అడ్డు పెట్టుకుని ఉంది. లావణ్య కావాలని విసిరిన ఈ మాటలు మనసుని గాయపరచకుండా ఉండడానికి రోజా శక్తిని కూడదీసుకోసాగింది. వేణుగోపాలరావు గారు విజయ్ ఇంటి నుంచి వచ్చేస్తుంటే తను ఆయనతో రావటమా మానటమా, ఏది ఉత్తమం అనే ఆలోచనతో తటపటాయిస్తూ నిలబడిన రోజా దగ్గరికి విజయ్ వచ్చి, ఇక్కడ నిలబడ్డావేం, పద పద అంటూ తొందర చేశాడు. ఆయన మెట్లు దిగి వచ్చేటప్పుడు, వచ్చి కారులో కూర్చునేటప్పుడు రోజా చేతిని ఆసరాగా పట్టుకున్నారు. నిజానికి లావణ్యకి తను ఈ ఇంట్లో కాలు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదని రోజాకి తెలుసు. తెలిసి కూడా రాక తప్పలేదు. రోజా రాధాకి అన్నం తినిపించి నిద్రపుచ్చింది. వేణుగోపాలరావు గారు పడుకోబోయే ముందు వేసుకోవలసిన మందు ఇచ్చి దోమతెర సరిచేసి కిటికీ తలుపులు బాగా తెరిచి తెరలు పక్కకు లాగి కట్టేసి బయటకు వచ్చింది. అప్పటికే బయటకి వచ్చి కారులో కూర్చున్న విజయ్ రోజాని చూడగానే కారు తలుపు తీసి పట్టుకున్నాడు. రోజా ఆగిపోయి ఇబ్బందిగా చూసింది. ఎక్కువ పొద్దుపోలేదు, నేను వెళ్ళిపోగలను అంది. నేను నీకోసం ప్రత్యేకంగా రావటం లేదు, నాకు పనుంది, అటే వెడుతున్నాను. ఎదురుగా లాన్లో లావణ్య, మిస్ జోషి కూర్చుని ఉన్నారు. ఇద్దరి మధ్య ట్రాన్సిస్టర్ ఉంది. అది వింటున్నట్టు కూర్చున్న ఇద్దరి చూపులు ఇటే ఉండడం రోజా గమనించకపోలేదు. త్వరగా ఎక్కమంటుంటే. నేను వెళ్ళిపోగలను, వినిపించింది, నాకు చెవుడు లేదు. విజయస్వరంలో చిరాకు గమనించిన రోజా మారు మాట్లాడకుండా వెనుక తలుపు తెరుచుకొని కార్ సీట్లో కూర్చుంది. కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కారుని తదేకంగా అటే చూసిన మిస్ జోషి నిట్టూర్పు విడుస్తూ అంది, లావణ్య, ఇక లాభం లేదు, రేపు నేను వెళ్ళిపోతాను. అదేం? లాభం లేదని తెలిసిపోతూనే ఉందిగా. అందని పళ్ళ కోసం అర్రులు చాచే స్వభావం కాదు నాది. వెళ్ళిపోతాను రేపు. లావణ్య మనసు భయంకరమైన కాలకుటం విషపు కణికలు నమిలినట్టుగా ఉంది. విజయ్ 2-3 రోజుల్లో ఎంత మారిపోయాడు. రోజాలో నిజంగా ఏదో వశీకరణ మంత్రం ఉంటుంది. లేకపోతే ప్రతి మనిషి అంత సులభంగా ఆకర్షించబడతాడా? ఈ కొద్ది రోజులు విజయ్ని దారికి తెచ్చుకోవచ్చుననే ఆశతో మభ్యపెట్టి మిస్ జోషిని బలవంతంగా ఆపి ఉంచింది. మిస్ జోషి ఇంట్లో ఉంటే తన మనసు కాస్త హాయిగా ఉంది. ఆ అమ్మాయికి విజయ్ దారికి రాడని తెలిసిపోయింది. తను వెళ్ళిపోతానంటోంది. మిస్ జోషి కూడా వెళ్ళిపోతే తను పూర్తిగా ఏకాకి. దీనికంతటికీ కారణం రోజా. రోజాయే రాకుండా ఉంటే విజయ్ బహుశా తప్పకుండా ఒప్పుకొని ఉండేవాడే. రోజాని ఇంటికి రాకుండా అరికట్టడం అసంభవం అని తేలిపోయింది. 6 తను ఎంత గొడవ చేసినా తండ్రి రోజాని వెళ్ళగొట్టడు. ఇప్పుడు విజయ్ కూడా రోజా పక్షం అవడంతో రోజాకి మరింత అండ పెరిగింది. దీనికంతటికీ ఒకటే మార్గం. రోజా తనంతట తాను ఈ ఇంటికి రాకుండా చెయ్యాలి. ఈ ఇల్లన్నా, తండ్రన్నా, విజయ్ అన్న విముఖత కలగజేయాలి. ఏదైనా కానీ రోజా ఈ ఇంటికి రాకూడదు. ఆ బంధమేదో శాశ్వతంగా ఆగిపోవాలి. అది రోజాయే తెగ్గొట్టుకోవాలి. లావణ్య మెదడు చురుకుగా ఆలోచించసాగింది. రోజా ఇంటికి తీసుకువెడుతుండగా దోవలో విజయ్ అన్నాడు, చెప్పటం మర్చిపోయాను, ఈరోజు అనంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ జేబులో నుంచి ఉత్తరం తీసి వెనక్కి అందించాడు. రోజా అందుకోలేదు.
తీసుకో. నాకు ఒకళ్ళు ఉత్తరాలు చదివే అలవాటు లేదు. ఇది ఒకళ్ళ ఉత్తరం కాదు, నీదే. ఇందులో ప్రతి అక్షరం నీ గురించే ఉంది. అయినా రోజా అందుకోలేదు. విజయ్ ఉత్తరాన్ని తన ప్రక్కన సీటు మీద పెట్టాడు. రోజా దిగి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చునని. కొద్దిసేపు అయింది. రోజా ఏదైనా మాట్లాడుతుందేమోనని ఎదురు చూసిన విజయ్కి ఆశాభంగం కలగటంతో చివరికి తనే అన్నాడు, రేపు ఉదయం నేను పూనా వెడుతున్నాను. రోజా విని ఊరుకుంది. విన్నావా? విన్నాను. ఎందుకని అడగవేం? ఎందుకు? ఆహా, చిలకలా బాగుంది అడగటం. చందు నీకేం చెప్పలేదా? చెప్పాడు. విజయ్ వెంటనే ఏం మాట్లాడలేదు. డ్రైవ్ చేయసాగాడు. రోజా వెనక నుంచి తీరుగా ఉన్న అతని భుజాలు, తల, మెడ గమనిస్తూ కూర్చుంది. అతన్ని ఇంత బాగా, ఇంత పరీక్షగా చూసే అవకాశం ఎప్పుడూ లభించలేదు. నేను అసలు వెడుతున్నది బాంబే. మా పిన్ని కూతురు మొగుడు ఒక గొడవలో ఇరుక్కున్నాడు. ఆ పని మీద వెడుతున్నాను. చందు ఈ రాత్రి పూనా వెడుతున్నాడని చెప్పాడు. అందుకని పూనా వెళ్ళి అక్కడ 1-2 రోజులుండి తర్వాత బాంబే వెడతాను. నేను తిరిగి వచ్చేసరికి 4-5 రోజులు పట్టవచ్చు. రోజా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నట్టుగా కూర్చుంది. చంద్రంతో ఆ 2 రోజులు కలిసి గడుపుతాను. అతని ఉద్దేశాలేమిటో, అతను బ్రతుకున్న తీరు ఏమిటో ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే గాని ఆ కత్తుల బోనులో నుంచి అతన్ని ఎలాంటి గండం లేకుండా యువతలికి లాగాలో తెలియదు. రోజా మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలర్పించుకుంది. నిజంగా పెద్దవాళ్ళు ఎంత దూరదృష్టి గలవాళ్ళు. వేణుగోపాలరావు గారు విజయ్ని తనకి కాబోయే భర్తగా పరిచయం చేయమనటంలో గల నిగూఢార్థం ఇప్పుడు తెలుస్తోంది. లేకపోతే చందు విజయ్ని ఇంత సన్నిహితంగా రానిచ్చేవాడా? ఎప్పటికీ కాదు. రోజా అనునయంగా పిలిచాడు విజయ్. ఆ పిలుపులోని మహత్తు ఏమిటో గాని దానిలోని సాన్నిహిత్యం రోజా మనసులో పేరుకున్న ద్వేష మాలిన్యాన్ని అడుగంట తుడిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది. నేను ఊరు వెళ్ళి వచ్చే ఈ 5-6 రోజుల్లో నీకు పని అప్పచెప్పి వెడతాను. నీ పని మీద వెడుతున్న నేను నీకో చిన్న బాధ్యత అప్పచెప్పటం అన్యాయం కాదనుకుంటాను. ఏమిటది? నేను లేని సమయంలో వేణుగోపాలరావు గారిని జాగ్రత్తగా చూడాలి. ఆయన సంగతి తెలుసుగా. ప్రతి చిన్నదానికి అమితంగా ఉద్వేగం పొందే మనిషి. మరో మనిషి ఎదురుగా లేకపోతే లావణ్య ఆయన్ని మరీ రెచ్చగొడుతుంది, ఆవేశపడేలా చేస్తోంది. రోజాకి ఇది నిజమే అనిపించింది. విజయ్ అన్నాడు మళ్ళీ. ఇంకో విషయం కూడా నీకు గట్టిగా చెప్పాలనుకుంటున్నాను రోజా. లావణ్య అమాయకురాలు. నిజం చెప్పాలంటే ఒట్టి చిన్నపిల్లల మనస్తత్వం. తనేమంటుందో తనకే తెలియకుండా బడబడా మాట్లాడేస్తుంది. లావణ్య ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. లావణ్యకి నువ్వేదో చేస్తున్నావని, తండ్రిని లోబరుచుకుంటున్నావని అనుమానం. అది నిజం కానప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. లావణ్య ఎంత పౌరుషంగా ప్రవర్తించినా నువ్వు పట్టించుకోవద్దు. ఆయన దగ్గరికి వెడుతూ ఉండు. చెప్పు, వెళ్తావా? వెళ్తాను. వాగ్దానమేనా? కారు రోజా ఇల్లు ఉన్న సందులోకి వచ్చి ఆగింది. ఇంకేమైనా చెప్పాల్సినవి కానీ అడగాల్సినవి కానీ ఉన్నాయా? అడిగాడు విజయ్. లేవు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. విజయ్ ఉత్తరం తీసి ఇవ్వబోతూ ఆగాడు. అతని దృష్టి సందు చివర దూరంగా రోజా ఇంటి ముందు ఆగింది. అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? ఏమిటది? అన్నాడు. ఏమో. అప్పటికే చూసిన రోజా తలుపు తెరుచుకొని దిగబోయింది. ఆగు, దిగకు. విజయ్ కార్ స్టార్ట్ చేశాడు. కారు సరాసరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఏమై ఉంటుంది? ఏమో. రోజా తలుపు తెరుచుకొని దిగి గబగబా లోపలికి వెళ్ళింది. చుట్టూ ఉన్న జనం తలో మాట అంటున్నారు. అదిగో వచ్చింది మహారాణి. పాపం, బ్రతికినన్నాళ్ళు ఈ పిల్లలతో ఆవిడ నరకమే చూసింది కదా. పోయిందే అదృష్టవంతురాలనుకో. రోజా వెనకే విజయ్ కూడా వాళ్ళని తప్పించుకొని లోపలికి వచ్చాడు. ఎదురుగా వరండాలో సావిత్రమ్మ పడుకోబెట్టబడి ఉంది. ఆవిడ ప్రక్కన కూర్చున్న సుందరమ్మ రాగాలు తీస్తోంది. రాగం తీస్తున్న సుందరమ్మ రోజాని చూడగానే ఒక్కసారి గొల్లుమంది. వచ్చావటే రోజా? అయిపోయింది, అంతా అయిపోయింది. మీ అమ్మకి మనకి రుణం తీరిపోయిందేమ్మా. అమ్మ శవం వంక చూస్తూ అస్పష్టంగా అంది రోజా. ఇంకెక్కడి అమ్మే నా తల్లి. ఇంకా నేను మంచంలో నిద్రపోతుందనే అనుకున్నాను. ఇంత కొంప ముంచేసింది అనుకోలేదమ్మా. రోజా నిలువెల్లా చిగురు టాకులా కంపించసాగింది. నోరు తెరచి ఏదో అనబోయింది. కానీ మాట రాలేదు. శవం ప్రక్కన కూలబడ్డట్టుగా కూర్చుండిపోయింది. సుందరమ్మ ఆఖరిసారి రోజా
చూడడం కోసం అన్నట్టు సావిత్రమ్మ ముఖాన కప్పిన గుడ్డ తీసింది. శాశ్వత నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంది ఆ ముఖం. అమ్మా! ఒక్కసారి బావురుమంది. కట్టలు తెంచుకొని ప్రవహించింది దుఃఖం. చూస్తున్న వాళ్లల్లో 2-3 చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నారు. మళ్ళీ మొదలైనాయి వ్యాఖ్యానాలు. ఏమిటో బ్రతికున్నంత కాలం ఏం సుఖపడింది గనక ఒక్కనాడు ఆ గది విడిచి బయటకు రాగా చూడలేదు. పోయిందే నయం. చెర వదిలింది. ఎంత అభిమానమో అంత అభిమానం గల ఆవిడకి ఇలాంటి పిల్లలు పుట్టారు. అంత తలవ్రాతనుకో. ఇంతకీ దహన సంస్కారాలు ఎవరు చేస్తారుట? ఏమో, ఆ శంకరయ్య కూడా లేడు ఊళ్ళో. అంతా ఆడమేళం. విజయ్ శవం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. సుందరమ్మ ముసుగు తొలగించిన ఆ ముఖాన్ని తదేకంగా చూడసాగాడు. అతని మస్తిష్కంలో వేణుగోపాలరావు గారి కంఠం ఆవేదనగా ఆర్తిగా ప్రతిధ్వనించింది. విజయ్, నా ఈ అపరాధాన్ని నా 2 పిల్లలు వెంటబెట్టుకుని నన్ను తీసుకువెళ్ళినప్పుడు సావిత్రి క్షమిస్తుందనే ఆశ ఉంది. సావిత్రి ముందు మళ్ళీ నిలబడాలంటే నా ఈ 2 పిల్లలే నాకు నైతిక బలం. విజయ్, ఆ రోజు రావాలి. ఆ రోజు వచ్చే వరకు నా ప్రాణం పోదు. పిల్లలు పక్కన లేందే సావిత్రి ముఖం నేను చూడలేను. చూసే ధైర్యం నాకు లేదు. విజయ్ కళ్ళు చెమ్మగిల్లినాయి. అదే సమయంలో దహన సంస్కారాలు ఎవరు చేస్తారు అన్న మాట వినబడింది. విజయ్ రోజా దగ్గరికి వచ్చాడు. భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు, రోజా, నేనిప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు శవాన్ని లేవనీయద్దు. వస్తాను. చకచక బయటికి వచ్చిన అతను వెళ్ళి కారులో కూర్చోవడం, కార్ బాక్ చేసుకుని తిప్పుకోవడం, ఆ వెంటనే కారు బాణంలా దూసుకుపోవడం అంతా క్షణాల మీద జరిగిపోయింది. అందరూ అతని వైపు వింతగా చూశారు. ఎవరితను? ఒక ఆయన అడిగాడు. ఏమో, ఒంటి మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతున్నాడే. ఇప్పుడిప్పుడే శవం తీసుకువెళ్ళే ఏర్పాట్లు లేనట్టున్నాయి. ఏమో బాబు, ఇప్పటికే పొద్దుపోయింది. త్వరగా తీసుకుపోతే బాగుండు. ఎదురుగా శవం పెట్టుకుని భోజనం చెయ్యాలన్నా నోటికి ఎక్కదు. విజయ్ ఆ పక్క వీధిలో ఉన్న ఒక స్నేహితుడి ఇంటి ముందు కారు ఆపి వెళ్ళి తలుపు దడదడా బాదాడు. వస్తున్నా వస్తున్నా అంటూ ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. విజయ్ని చూడగానే, నువ్వా? ఏమిటి విశేషం? ఏమిటిలా ఉన్నావు? ఏమైంది? కంగారుగా అడిగాడు. సీను, నీతో పనుంది. ముందు నేను అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి అంటూనే ఫోన్ వైపు వెళ్ళాడు. నెంబర్ డయల్ చేస్తుంటే అతని వేలు కంపించినట్టయింది. మళ్ళీ అవే మాటలు చెవుల్లో ప్రతిధ్వనింపసాగాయి. హలో! అవతల నుంచి వేణుగోపాలరావు గారి కంఠం వినిపించింది. హలో, ఎవరు? విజయ్? అవును, నేనే. నిద్ర పట్టిందా మీకు? డిస్టర్బ్ చేశానా? లేదు. ఏమిటలా కంగారుగా ఉన్నావు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు? సీను ఇంటి దగ్గర నుంచి. సీను ఇంటి దగ్గర నుంచా? అవును, రోజాను దింపటానికి వచ్చాను. విజయ్ పెదవులు తడారిపోయినట్లున్నాయి. అయితే? అవతల స్వరంలో బద్ధకం ఎగిరిపోయింది. అక్కడ విజయ్ చెప్పలేకపోయాడు. చెప్పు, ఎవరికైనా సుస్థిగా ఉందా? నేను రావాలా? ఆవిడ పోయారు. విజయ్, మధ్యాహ్నం 4 గంటలు ఆ ప్రాంతంలో ప్రాణం పోయిందట. నేను రోజాని దింపటానికి రావటం చాలా నయమయ్యింది. అవతల నుంచి ఎలాంటి మాట వినిపించలేదు. హలో హలో ఆదుర్దగా పిలిచాడు. అవతల నుంచి పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా వినిపించింది. ఉన్నాను విజయ్, ఇక్కడే ఉన్నాను. నేను వెంటనే రావటానికి వీలు లేదు. ఇక్కడ దహనం ఏర్పాట్లు అవన్నీ చూడు. అన్నీ నువ్వే చూడు విజయ్. నువ్వు నా కొడుకుతో సమానం అనుకున్న వేళే ఎలాంటిదో. నేను కొడుకుగా భావించుకునే నువ్వు సావిత్రికి కూడా కొడుకువే. అక్కడ ఏవి ఏర్పాట్లు చూడాలో అన్నీ నువ్వే చూడు. ఆయన శక్తి కూడదీసుకుని ఆ మాటలు చెబుతున్నట్టు హీనమైన కంఠస్వరం తెలుస్తూనే ఉంది. విజయ్ అనునయంగా అన్నాడు. మీరు ఆవేదన పడకండి. ఏది ఎలా జరగాలని రాసి ఉంటుందో అలా జరిగి తీరుతుంది. మనం బాధ్యులం అనుకోవటం భ్రమ. మీరు నాకు ఒక మాట ఇస్తే గాని నేనిక్కడ పనులు చూడలేను. కాకపోతే సరాసరి వచ్చేస్తాను. చెప్పు విజయ్, ఏమిటది? మీ మంచం పక్కన టేబుల్ సొరుగులో భగవద్గీత ఉంది. మీరు చెయ్యి చేస్తే చాలు, అది అందుతుంది. నేను వచ్చే వరకు మరొకటి ఆలోచించని పూర్తి ఏకాగ్రతతో అది చదువుతూ ఉంటానని వాగ్దానం చెయ్యండి. మీరు నాకు ఆత్మీయులు. నాకు అన్నిటికంటే మీ క్షేమం ముఖ్యం. విజయ్, మీరు నాకు ఏ అర్హతని ఇచ్చి ఈ శవానికి దహనక్రియలు జరపమంటున్నారో ఆ అధికారంతోనే నేను ఈ కోరికని కోరుతున్నాను. విజయ్, పర్వాలేదు. నేను చాలా మొండివాడిని.
పాపి చిరాయువు అన్నారు. నేను చెప్పినట్లు చేస్తానని అనండి. అలాగే విజయ్, అలాగే. కానీ అక్కడ రోజా ఆయన కంఠం వణికింది. అదంతా నాకు వదిలేయండి, ఫోన్ పెట్టేయనా? విజయ్ ఆవిడ ఒంటి మీద నుంచి ఏదైనా నాకు ఆయన ఆ పైన చెప్పలేకపోయారు. విజయ్కి అర్థమయ్యింది. అలాగే, ఫోన్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ పనంతా పూర్తి కాగానే సరాసరి మీ దగ్గరికి వస్తాను. ఎదురు చూస్తుంటాను విజయ్. విజయ్ ఫోన్ పెట్టేశాడు. అతని గుండెల్లో మెలికలు తిరుగుతున్నట్టు భావం ఒకటి దీర్ఘమైన శ్వాసగా వెలువడింది. అంతే. చాలామంది జీవితాలలో అపరాధం తెలుసుకుని పశ్చాత్తాపపడి తప్పుదిద్దుకునే లోపల విధి క్రూరంగా శిక్షిస్తుంది. అప్పుడు ఆ తప్పు 10 రెట్లు ఎక్కువైనట్టు ఆ మనిషి బాధపడడం సహజం. ఎవరైనా పోయారా విజయ్? అక్కడే నిలబడి ఇదంతా వింటున్న సీను అడిగాడు. విజయ్ తల ఊపాడు. సీను, నాకు 4 శవం మోసే మనుష్యులు కావాలి. ఇక్కడెక్కడైనా దొరుకుతారా? కానీ రాత్రి అయింది. డబ్బు ఎక్కువ అడుగుతారేమో. ఆ సందేహం వద్దు, వాళ్ళు కోరింది ఇస్తాను. ఒక్క క్షణం కూర్చో, కబురు చేస్తాను. నేను కూడా వస్తాను నీతో. సీను బట్టలేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. విజయ్ మనుషులతో తిరిగి వచ్చేసరికి రోజా ఇంటి ముందు గుమిగూడిన జగం సగం మందికి పైగా తగ్గిపోయారు. విజయ్ వచ్చి రాగానే జరగవలసిన ఏర్పాట్లు చూడసాగాడు. తలకి కొరివి ఎవరు పెడతారు బాబు? డబ్బు ఇస్తే ఎవరో సుందరమ్మ అంది. ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి అన్నాడు విజయ్. రోజా తల్లి చెంపలు రాస్తూ జుట్టు సరిచేస్తూ చేతిని తన గుండె దగ్గరికి తీసుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది. శవం ఎత్తటానికి మనుషులు దగ్గరికి వచ్చారు. రోజా శవాన్ని కౌగిలించుకొని వదలలేదు. అమ్మా అమ్మా, నేను కూడా వచ్చేస్తానమ్మా నీతో. ఇద్దరం కలిసి వెడదామమ్మా అంటూ తల కొట్టుకుంటూ ఏడవసాగింది. విజయ్ రోజాని భుజాలు పట్టి బలవంతంగా లేపి సుందరమ్మకి అప్పజెప్పాడు. రోజా, ఏమిటి పిచ్చితనం? నేను లేను నీకు అంది సుందరమ్మ. అత్తయ్య, చిన్నపిల్లల బావురుమంది రోజా. అంతవరకు ఇదేదో తన చేతుల మీదనే జరుగుతుందని ఎవరన్నా లక్ష్యం లేని రోజాకి ఇప్పుడు సహాయం కోరక తప్పదని, ఇది అవకాశంగా తీసుకుని రోజా మీద కసి తీర్చుకొని బెట్టు చెయ్యాలని బిర్ర బిగిసినట్టు కూర్చున్న కొందరి ముఖాలు నల్లబడ్డాయి. ఈ విధంగానైనా రోజాకి బుద్ధి చెప్పవచ్చునని ఎదురు చూసిన వారందరికీ విజయ్ రాక తీరని ఆశాభంగమయ్యింది. ఆ అసంతృప్తి అంతా రోజా విజయ్ల మధ్య ఎలాంటి నీచమైన సంబంధం ఉంటుందో చెప్పుకుంటూ ఊహాగానాలు చేస్తూ తీర్చుకోసాగారు. కొన్ని గంటలు గడిచినాయి. పక్క ఇంటి బామ్మగారు కంచంలో అన్నం కలిపి తెచ్చి సుందరమ్మ చేత తినిపించింది. రోజా చేత బలవంతంగా స్నానం చేయించారు. స్నానం చేసి వచ్చిన రోజా బామ్మగారు ఇస్తున్న కాఫీ కూడా వద్దని వచ్చి తల్లి గదిలో మంచానికి అంటుకుపోయినట్టుగా కూర్చుంది. తల్లి ఊపిరి విడిచే ముందు తన దగ్గర లేదు. చాలా రోజుల నుంచి తనతో మాట్లాడడమే మానేసింది. తనని గురించిన అపోహలతోనే ఆవిడ తనువు చాలించింది. ఈ విషయం రోజా గుండెల్లో దుఃఖపు సముద్రాలకి పొంగులెత్తెట్టుగా చేస్తోంది. సుందరమ్మకి రాత్రిపూట అన్నం తినగానే కంటి మీద కునుకు వచ్చేసింది. నిద్ర ఆపుకోలేదు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాందే నిద్రపోవడం బాగుండదు. అందుకని కునికిపాట్లు పడుతూ వరండాలో కూర్చుంది. విజయ్ తిరిగి వచ్చాడు. వచ్చావా బాబు? మీ మేలు ఈ జన్మలో మరువలేను అంది సుందరమ్మ నిద్రమత్తుతోనే. రోజా ఏది? లోపల ఉంది. మీ మేలు మరువలేను. ఒక్కసారిగా ఇక్కడికి పిలుస్తారా? ఎందుకిప్పుడు? నిద్రపోయినట్టుంది. మీకు కూడా పొద్దుపోయింది. పాపం వెళ్ళిరండి. మీ మేలు మరువలేను. విజయ్ క్షణంసేపు ఆవిడ వైపు తదేకంగా చూశాడు. తర్వాత తనే లోపలికి వెళ్ళాడు. గది గుమ్మంలో అడుగు పెట్టగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని హృదయం నీళ్లు కారిపోయింది. గదిలో రోజా క్రింద కూర్చుని నులక మంచం మీద ఉన్న దిండుని 2 చేతులతో గుండెలకి హత్తుకుంటున్నట్టు పట్టుకుని అందులో ముఖం దాచుకుని అమ్మా అమ్మా అని ఏడుస్తోంది. విజయ్ చేతులు మెల్లగా వెనక్కు వెళ్ళి గది తలుపులు మూసివేసినాయి. రోజా దగ్గరగా వచ్చాడు. ఎంతో ఆత్మీయంగా, ఆదరంగా, అనునయంగా ఉన్న ఆ పిలుపు వినగానే రోజా దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. రోజా, రోజా. ప్రక్కన మోకాలి మీద వంగి కూర్చున్న విజయ్ రెండోసారి పిలిచాడు. అమ్మ అమ్మ, నేను మీకు తెలియదు వెక్కిళ్లతో అస్పష్టంగా అంది. రోజా, పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు. ఈ సంగతి ఒక్కసారి బాగా గుర్తు చేసుకుంటే నీకు ఇంత దుఃఖం ఉండదు. అందులో మీ అమ్మది అకాల మరణం కూడా కాదు. పండిన పండు రాలిపోయింది. మీకు తెలియదు. నాకు ఎవరూ లేరు.
విజయ్ చేతులు అప్రయత్నంగా రోజా భుజాల చుట్టూ పడబోయినాయి. అంతలోకే ఎందుకో నిగ్రహించుకొని వెనక్కు తగ్గినాయి. ఎవరూ లేరు నీకు? చందు లేడు? వేణుగోపాలరావు గారు లేరా? అనంత్ లేడా? మీ అత్తయ్య మామయ్య లేరా? ఇంతమంది ఉండగా ఎవరూ లేరంటున్నావా? రోజాకి ఏడుపు ఆగలేదు. విజయ్ అన్నాడు, ఒక్క మాట చెప్పు. చందుకి పూనా వస్తానని మాట ఇచ్చాను. రేపు ఉదయం నేను వెళ్ళనా మానేయనా? చెప్పు. వెళ్ళండి. ఊరికే వెళ్ళండి అంటే కాదు, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇస్తే వెడతాను. తల్లిపోయిన దుఃఖం ఎంత భయంకరమైందో నాకు తెలియంది కాదు. నీకు ఏడుపు వస్తుంది, ఒంటరిని అనిపిస్తుంది, కాదనను. కానీ ఇదే మనసంతా నింపుకొని కుమిలిపోతే నేను ఊరుకోను. ఈ దుఃఖాన్ని సాధ్యమైనంత వరకు దిగమింగుతానని మాట ఇవ్వు. నాకు నువ్వు మనస్ఫూర్తిగా ఆ మాట ఇస్తేనే నేను వెడతాను రేపు. కాకపోతే వెళ్ళను. రోజా తలెత్తకుండానే చేయి చాచింది. విజయ్ ఆ చేతిని తన 2 చేతులతో పట్టుకున్నాడు. అంత దుఃఖంలోనూ రోజా మనసు స్పందించేలా అతి విచిత్రంగా, అనురాగంగా, అభిమానంగా పలికింది అతని స్వరం. రోజా, ఇంతేకాదు, నీ దుఃఖం ఎంతైనా సరే రేపు ఉదయం నువ్వు వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళాలి. నేను ఈ సంగతి ఆయనకి ఫోన్ చేశాను. ఆయనంత ఆవేదన పొందారో తెలుసా? నిన్ను చూడడానికి తప్పించిపోతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తానన్నారు. కానీ నేనే వద్దన్నాను, రానివ్వలేదు. సాయంత్రం డాక్టర్ ఏమన్నాడో నువ్వు విన్నావుగా. నువ్వు రేపు ఉదయం తప్పకుండా వచ్చేలా మాట తీసుకొని కానీ నేను రాను అన్న తర్వాత ఒప్పుకున్నారు. నాకు తెలుసు ఆయన ఈ రాత్రంతా నిద్రపోరు. రేపు నిన్ను చూస్తే గాని ఆయన మనసు శాంతించదు. చెప్పు, వెడతావా? రోజా వెడతానన్నట్టు తల ఊపింది. విజయ్ క్షణం సేపు ఏదో ఆలోచించాడు. తర్వాత రోజా చేతిని ఎడమ చేత్తో అలాగే పట్టుకొని కుడి చేయి ప్యాంటు జోబులోనికి పోనిచ్చి చేతికి వచ్చిన డబ్బుని తీసి రోజా చేతిలో పెట్టి గుప్పెట మూసేశాడు. ఇది నీ దగ్గరుంచు. బహుశా బొంబాయిలో నాకు 2-3 రోజులు ఆలస్యం అవ్వచ్చు. నేను తిరిగి రాగానే చందు విషయం గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? రోజా తలెత్తి తన చేతిలో ఉన్నవి డబ్బు కాగితాలు అని తెలుసుకోగానే వదిలేయబోయింది. విజయ్ మళ్ళీ గట్టిగా మూసేస్తూ అన్నాడు, మనిద్దరం రాజీకి వచ్చేశాం. నీ స్నేహితుడిగా, చందు క్షేమం కోరే వ్యక్తిగా నాకీ అధికారం ఉంది. నీకు అవసరం అయితే వేణుగోపాలరావు గారు ఇస్తారని నాకు తెలుసు. ఈ సమయంలో నువ్వు అడగలేవనే ఇస్తున్నాను. ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంతగా అయితే తిరిగి తీసుకుంటాను. విజయ్ చెయ్యి వదిలేశాడు. రోజా ఈసారి డబ్బు వదిలేయలేదు. గుప్పెట్లో అలాగే పట్టుకుని ఉంచింది. నేను వెళ్ళిరానా? రోజా తల ఊపింది. విజయ్ బయటకి వచ్చేశాడు. విజయ్ రోజా నిద్రపోతుందని చెప్పినా వినకుండా తనని తోసుకొని లోపలికి వెళ్ళటం, గది తలుపులు మూసేయటం, ఇది చూసిన సుందరమ్మకి ఒళ్ళు భగ్గుమనటంతో నిద్ర కాస్త ఎగిరి చక్కాబోయింది. లోపల ఏం చూస్తున్నట్టు వీళ్ళు? అసలు ఎవరి అబ్బాయి? రోజా మీద ఏదో హక్కు అధికారం ఉన్నట్టే చేస్తున్నాడే అంతా. అనంతలా నెమ్మదిగా కూడా లేడు. ఏమిటో తారాజువ్వలా ఉన్నాడు. ఇంతసేపు ఈ గదిలో వీళ్ళు ఏం చేస్తున్నట్టు? సుందరమ్మ వెళ్ళి తలుపు తోసింది, కానీ రాలేదు. లోపల గడియ పెట్టి మాట్లాడాల్సిన రాజకార్యం ఏముంది? అందులోనూ ఈ సమయంలోనా? రాని బయటకి. ఇంకోసారి ఈ గుమ్మం ఎక్కకుండా 4 జాడించి పెడితే సరి. సుందరమ్మ రుద్రకాళిలా విజయ్ బయటికి రావటం కోసం వేచి చూడసాగింది. తలుపులు తెరుచుకున్నాయి. విజయ్ బయటకి వచ్చాడు. సుందరమ్మ నోరు తెరిచే లోపలే వెళ్ళిపోయాడు. అతను కారులో కూర్చోవడం, కార్ స్టార్ట్ అవ్వడం, వెళ్ళిపోవడం అంతా క్షణాల మీద జరిగిపోయింది. సుందరమ్మ చూపులకే శక్తి ఉంటే విజయ్ వెడుతున్న ఆ కారు వెనుక నుంచి భగ్గున మండి భస్మమై ఉండేది. ఉదయం ఇంకా 9 గంటలు అయినా కాకముందే వేణుగోపాలరావు గారి కారు వచ్చి శంకరయ్య ఇంటి ముందు ఆగింది. దొడ్లో నుంచి నీళ్లు తీసుకువచ్చి వీధి వసారా అంతా కడుగుతున్న సుందరమ్మ వాకిట్లోకి వచ్చి ఆగిన కారుని చూడగానే ముఖం చిట్లిస్తూ చేస్తున్న పని ఆపి కారులో నుంచి దిగుతున్న వ్యక్తి ఎవరా అని నడుం మీద చెయ్యి పెట్టుకుని తదేకంగా చూడసాగింది. రాత్రి నుంచి ఆవిడకి ఆడబడిచిపోయిన దిగులు కంటే ముక్కు మొహం తెలియని అతనెవరో రోజా పట్ల అన్ని అధికారాలు ఉన్నట్లు ప్రవర్తించిన తీరు ఎక్కువగా గుర్తుకు వచ్చి బాధ పెట్టసాగింది. ఎవరో అతను. అందరి ముందు నలుగురు ఏమైనా అనుకుంటారనే నదురు బెదురు లేకుండా రోజా ఒంటి మీద చెయ్యి వేసి మాట్లాడాడే, ఎంత ధైర్యం! ఇదంతా తప్పకుండా రోజా ఇచ్చిన అలుసే అయి ఉండాలి. లాభం లేదు. రోజాని ఇక నుంచి బాగా హద్దుల్లో ఉంచాలి. ఇంతవరకు జరిగిందంతా వేరు, ఇక ముందు జరగబోయేది వేరు.
కారు దిగి లోపలికి వస్తున్న మనిషి రాత్రి వచ్చిన వ్యక్తేమో పట్టుకొని 4 జాడిద్దామని ఎదురు వెళ్ళింది. కానీ వచ్చింది అతను కాదు. ఎప్పుడూ రోజా కోసం వచ్చే డ్రైవరే. సుందరమ్మకి ఆ సమయంలో వాడిని చూసిన చిరాకే వేసింది. ఇదిగో రోజా కోసం వచ్చావు కాబోలు. మా అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి రాదు. మేము చాలా కష్టంలో ఉన్నాం. నువ్వు వెళ్ళొచ్చు అంది. డ్రైవర్ క్షణం సేపు దుమదుమలాడుతున్న ఆవిడ వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఆవిడ ఉనికిని గుర్తించనట్టుగా అమ్మాయి గారు అని పిలిచాడు. వాడి నిర్లక్ష్యానికి సుందరమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటయ్యా చెబుతుంటే నీకు కాదు, అమ్మాయి రావటానికి వీల్లేదంటే వినవేం? అప్పటికే ఎదురింటి మీనాక్షమ్మ, ఆ పక్కింటి సరోజమ్మ కారు వచ్చింది. రోజా వెళ్తుందా లేదా అని తొంగి చూడసాగారు. వాళ్ళని చూడగానే సుందరమ్మకి ఒంటికి కారం రాచుకున్నట్టుగా ఇంకా కలవరం పుట్టింది. అమ్మాయి గారు! డ్రైవర్ బిగ్గరగా రెండోసారి కేక పెట్టాడు. రోజా అతని పిలుపు వినిపించగానే మెల్లగా గుమ్మంలోకి వచ్చి నిలబడింది. ఎర్రబడిన కళ్ళతో పీక్కుపోయిన ముఖంతో ఉన్న రోజాని చూడగానే డ్రైవర్ గతుక్కుమన్నాడు. అతనికి రోజా తల్లిపోయిన సంగతి తెలియదు. రోజాని చూడగానే వరండా దగ్గరికి నడిచి, అయ్యగారు రమ్మన్నారమ్మా, మిమ్మల్ని తీసుకురాకుండా వెడితే ఊరుకోరు, మళ్ళీ పంపుతారు నన్ను, బయలుదేరి వస్తారా అన్నాడు. వస్తానుండు, ఒక్క క్షణం. రోజా లోపలికి వెళ్ళింది. డ్రైవర్ సుందరమ్మ వైపు చూడకుండానే కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆవిడ చేతిలో చీపురు క్రింద పడేసి లోపలికి వచ్చింది. జుట్టు చిక్కు తీసుకుంటున్న మేనకోడలిని తీవ్రంగా చూస్తూ, ఏమిటి రోజా, ఈ పూట వెడతావా అంది. అవునత్తయ్యా. అవ్వ! సుందరమ్మ బుగ్గన నొక్కుకుంది. నలుగురు ఏమనుకుంటారో తెలుసా అంది. తలదువ్వుకుంటున్న రోజా వెనక్కి తిరిగి విరక్తి విషాదం నిండిన స్వరంతో జవాబు ఇచ్చింది. తెలుసు, ఈ అమ్మాయికి సిగ్గులేదు అంటారు, తల్లిపోయినా కించింతు దుఃఖం లేదు అంటారు. రోజా కంఠం హఠాత్తుగా దుఃఖంతో పూడిపోయింది. అనని అత్తయ్య నన్ను గురించి ఎవరు ఎప్పుడు మంచిగా మాట్లాడరు కనుక నిజంగానే చెబుతున్నాను. మా అమ్మ పోయినందుకు నాకు దుఃఖం లేనేలేదు. బ్రతికినన్నాళ్ళు ఏం సుఖపడింది కాబట్టి చచ్చిపోయిందని బాధపడతాను. ఏం సోద్యంగా మాట్లాడుతావే? ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారని కాస్త పరువుగా మర్యాదగా నలుగురి చేత నవ్వించుకోకుండా మసులుకోమని చెప్పటం తప్ప అది నేనంట. లేదత్తయ్యా, లేదు. ఇందులో ఎవరి తప్పు ఏమీ లేదు. ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా పుట్టడం తప్పు, అదృష్టహీనులుగా పుట్టడం ఇంకా నేరం. అలా పుట్టిన నాలాంటి నిర్భాగ్యులు పరువు మర్యాద అంటూ ప్రాకులాడడం మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. సరేనా? అయ్యో రామ, మళ్ళీ అలాగే మాట్లాడుతుందేం? ఇప్పుడు నిన్ను ఏమన్నానని అంత కోపం? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఉంది. బాగానే ఉంది నీ వరుస. తల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు. రానంటే ఏమవుతుంది అనుకున్నాను. వాళ్ళు మాత్రం మనుష్యులు కాదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళైతే నువ్వసలు అక్కడ పని చెయ్యటమే దండుగా. 4 రోజులు రాకపోతే ఊరుకోలేని వాళ్ళకి దూరంగా ఉండడమే ఉత్తమం. సుందరమ్మ ఖచ్చితంగా అనేసింది. వాళ్ళేమీ అనరత్తయ్యా, నేనే వెళ్తున్నాను. వెళితేనే నాకు హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే నా గుండెలు పగిలేటన్ని ఆలోచనలు వస్తున్నాయి. రోజా శాంతంగా సమాధానమిచ్చింది. సుందరమ్మ ఇక లాభం లేదని ప్లేటు ఫిరాయించింది. రాత్రి నుంచి నువ్వు గుక్కెడు మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పర్వాలేదత్తయ్యా, నాకసలు ఆకలి దాహం 2 చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. రోజా బయటకి వచ్చింది. సుందరమ్మ గంటు పెట్టుకున్న ముఖంతో అంది. పోనీ వెళితే వెళ్ళావు, త్వరగా అయినా వచ్చేయ్, లేకపోతే నలుగురు నా మొహాన ఉమ్మేస్తారు. అలాగే. రోజా గుమ్మం దాటుతుండగా బామ్మగారు ఎదురొచ్చింది. ఎక్కడికి వెడుతున్నావు అమ్మాయి అంది. రోజా వినిపించుకోనట్టు సమాధానం చెప్పకుండా గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. బామ్మగారిని చూడగానే సుందరమ్మ ముఖం నల్లబడింది. అయినా వెంటనే లేని నవ్వుని తెచ్చుకుంటూ రండి పిన్నిగారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. రోజా ఎక్కడికి వెడుతుంది? ఆవిడ ఆరా తీస్తున్నట్టుగా అడిగింది. ఒక్క క్షణం ఆవిడకు సమాధానం చెప్పలేనట్టుగా చూచిన మరుక్షణంలో చాకచక్యంగా తెలివిగా జవాబు ఇచ్చింది సుందరమ్మ. ఆవిడకి రోజా మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నేనే పంపాను పిన్నిగారు. చచ్చిన వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే తిరిగి రారు కదా. ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో. చేతిలో చూడబోతే చిల్లి గవ్వలేదు. రోజా పనిచేస్తున్న ఆయన్ని అడిగి తృణమో పడమో తీసుకురమ్మని పంపాను. ఏమిటో పిచ్చి సన్యాసి, ఆడపనికి మగపనికి అన్నిటికీ అదే తిరగాలాయే. ఏమో సుందరమ్మ, నాకేం తెలుసు.
పిండి రుబ్బుతుంటే అంజీ వచ్చి, బామ్మ కారు వచ్చింది, రోజా ఎక్కడికైనా వెళుతుందేమో, వెళ్ళొద్దని చెప్పు అంటే ఆ పట్టాన చెయ్యి ఆయన కడుక్కోకుండా పరిగెత్తుకు వచ్చాను. నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని వాడి భయం. అవునవును, ఆ భయం నాకు ఉంది సుమండి అంది సుందరమ్మ. సుందరమ్మ సమాధానం బామ్మగారికి తృప్తి ఇచ్చింది. ఏం లేదు, మన బజారు వాళ్ల సంగతి నీకు తెలుసుగా. గాలి కబుర్లు పోగేస్తే గాని వీళ్ళు బ్రతకలేరు. అవే వాళ్ళకి విందులు వినోదాలు అనుకో. మా అంజీకి మీ రోజాని చేసుకుంటానన్నమాట నేను ఇంకా ఎక్కడ బయట పెట్టనే లేదు. అప్పుడే అందరూ ఊహాగానాలు మొదలెట్టారు. చుక్కమ్మ అయితే అప్పుడే అడగనే అడిగింది, ఇదిగో సుందరమ్మ, నువ్వు నా బిడ్డలాంటి దానివి. నా మనసులో మాట నిజం చెప్పెయ్యనా? కేవలం నీ ముఖం చూసి ఈ పెళ్ళికి అన్నాను. కానీ నాకైతే ఇష్టం లేదనుకో. నాకున్నది వాడొక్కడే. వాడు ఆ పిల్ల తప్పితే అసలు పెళ్ళే వద్దని మంకుపట్టు పట్టి కూర్చున్నాడు. ఇక అంతా ఆ ఏడుకొండల వాడి మీద వదిలి అన్నాను. సుందరమ్మ చప్పున బామ్మగారి 2 చేతులు పట్టుకుంది. పిన్నిగారు, మీలాంటి వాళ్ళు 100కి 1,00,000కి ఒక్కరు కూడా ఉండరు. మీ ఎదురుగా ఈ మాట అంటుంటే పొగిడినట్టుగా ఉంటుంది, కానీ మీ అంత మంచి మనసు గల మనిషిని నేనెక్కడా చూడలేదు. ఎలాగో గుమ్మం దాకా వచ్చారు, రండి లోపలికి. గుక్కెడు కాఫీ తాగి వెళుదురుగాని. ఏమిటోనండి, ఆ మనిషి ఇంకా అక్కడ మంచంలో పడుకున్నట్టే ఉంది. వంట ఇంట్లోకి వెడితే వదినా అంటూ వెనక వస్తున్నట్టే ఉంది. హడలి చస్తున్నానంటే నమ్మండి అంటూ సుందరమ్మ భయం నటిస్తూ గది తలుపులు మూసేసింది. కానీ కట్నం లేకుండా అంజీ రోజాని చేసుకుంటాడన్న వార్త గుర్తుకు వచ్చినప్పుడల్లా అమృతం తాగినంత అద్భుతంగా ఉంది సుందరమ్మకు. రోజాకి పెళ్లి చేస్తే ఇటు మేనకోడలిని ఒక ఇంటిదాన్ని చేసింది అనే పేరుతో పాటు తర్వాత శంకరయ్య సంపాదించినా సంపాదించకపోయినా తన శేష జీవితం వాళ్ల నీడన నిశ్చింతగా తెల్లవారుతుంది. అంజీ బుద్ధిమంతుడు. రోజా కొంగుకి కట్టుకుని తిప్పగలదు. అంతో ఇంతో ఉన్నవాళ్ళు ఈ వార్త పైకి పొక్కితే ఎవరు ఏ అడ్డుపుల్ల వేసి ఎక్కడ చెడగొడతారో అని ఆవిడకి చెడ్డ భయంగా ఉంది. అందుకే వీలైనంత తొందరలో ఆ శుభకార్యం అయ్యింది అనిపించాలని మహా ఆరాటంగా ఉంది. నిన్న మధ్యాహ్నం శేషయ్య అనే శంకరయ్య పనిచేస్తున్న డ్రామా కంపెనీలో తబలా వాయించే అతను ఏదో పని మీద ఇక్కడకు వచ్చాడట. ఇంటికి వెళ్ళి కబుర్లు కనుక్కురమ్మని శంకరయ్య చెప్పగా వచ్చాడట. సుందరమ్మ ఈ విషయం క్లుప్తంగా ఉత్తరం రాసి ఇచ్చింది. శంకరయ్య పెళ్ళి అంటే త్వరగా బయలుదేరి రాడని తెలుసు. అందుకని ఆఖరణ మీ చెల్లాయి బొత్తిగా మంచంలో నుంచి లేవటం లేదు. ఇప్పుడో కాసేపో అనేట్టుంది. మీకోసం కలవరిస్తోంది. ఇది చూడగానే వెంటనే బయలుదేరి రావలెను అన్న వాక్యాలు చేర్చింది. చెల్లెలి క్షేమ సమాచారాలు శంకరయ్య మీద మంత్రంగా పనిచేస్తుందని ఆవిడకి తెలుసు. కానీ తను రాసిన వేళ ఎలాంటిదో కానీ రాసినట్టుగానే ఆవిడ కాస్త గుటుక్కుమంది. సావిత్రమ్మ మరణం సుందరమ్మ మెడలో గుదిబండ వదిలినంత తేలికగా హాయిగా ఉంది. ఏ ఇంటిలో అయినా ఉండొచ్చు, కానీ దీర్ఘ రోగులు ఉన్న ఇంట్లో మాత్రం ఉండకూడదు అనిపించేది ఆవిడకు. ఊరుకో తల్లి, ఊరుకో. విజయ్ నోటి నుండి ఈ మాట వినగానే నేను ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నిన్ను ఎలా అనునయించాలో కూడా నాకు తెలియటం లేదు. మాటలు రావటం లేదు. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న రోజా తల నిమురుతూ ఆవేదనగా అన్నారాయన. రోజా ఏడుస్తూనే అంది, అమ్మ నాతో మాట్లాడనే లేదు. మీ దగ్గరకు రాకుండా మానేయనందుకు ఆవిడ నన్ను క్షమించనే లేదు. ఇది గుర్తుకొస్తే నా మనస్సు తూట్లు పడ్డట్టుగా అవుతోంది. జీవితాంతం ఈ జ్ఞాపకం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఎంత పాపిష్టి వాడినమ్మా, నా మూలంగా నీకు ఎంత వేదన. ఆయన రోజా తలని మరింత దగ్గరగా హత్తుకుంటూ అస్పష్టంగా గొణుక్కున్నాడు. రోజా ఆ మాటలు వినలేదు. తన ధోరణిలో తనున్నట్టు చెప్పసాగింది. ఆవిడ బ్రతికినన్నాళ్ళు జీవోత్సవంగా గడిపింది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క క్షణం ఆవిడ ముఖం మీద చిరునవ్వు కానీ సంతోషం కానీ నేను చూడనే లేదు. ఎప్పుడు చూసినా ఏదో తప్పు చేసిన దానిలా తల ఎత్తలేనట్టుగా ఒదిగి ఒదిగి ఉండేది. ఆవిడ బ్రతుకు సగం ఉపవాసాలతోనే జీర్ణించిపోయింది. ఎన్ని రాత్రుళ్ళు నిద్ర అనేది లేకుండా అలా కళ్ళు తెరుచుకొని శూన్యంలోకి చూస్తూ పడుకునేదో. చెట్లల్లా 2 పిల్లలం చేతికి ఎదిగి కూడా ఏం ప్రయోజనం లేకపోయింది. చందు కోసం చందుని చూడాలని తపిస్తూనే చివరికి వాడిని చూడకుండానే ప్రాణం విడిచింది.
మనుష్యులు మరీ అంత అసంతృప్తితో చనిపోకూడదంటారు. ఆవిడ ఆత్మకి కూడా శాంతి ఉండదేమో. రోజా దుఃఖం కట్టలు తెంచుకొని వరదల్లా పొంగింది. ఆయన నిస్సహాయంగా తప్పు చేసి పట్టుబట్ట దోషిలా చూస్తుండిపోయారు. రోజా దుఃఖం నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది, మా అమ్మ నాన్నల మధ్య ఏమైందో నాకు తెలియదు. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో, దానికి కారణం ఏమిటో నేనెంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయాను. నాకు బాగా బుద్ధి తెలిసిన తరువాత అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఈ ప్రసంగం ఎత్తబోతే నా నోటి నుంచి ఈ మాట మొదలవగానే బావురుమని ఏడిచేది. తను దురదృష్టవంతురాలినని, మేం నిర్భాగ్యులమని, ఈ 2 మాటలు తప్ప 3వ మాట ఆవిడ నోటి నుంచి రాబట్టలేకపోయేదాన్ని. ఆవిడని ఇంత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని గురించి పొరపాటున కూడా ఎలాంటి నిందా వాక్యాలు రానిచ్చేది కాదు. అమ్మ జీవితం అంతా ఇలా చిక్కటి చీకటిలో తెల్లారిపోయేట్టు చేసిన ఆ మనిషి గుర్తుకు వస్తే వేణుగోపాలరావు గారు చప్పున చేయి తీసి నోటికి అడ్డంగా పెట్టేశారు. అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినట్టుగా భరించలేని బాధ ఆయన ముఖంలో ప్రతిఫలించింది. చాలు రోజా, చాలు, ఇంకా చెప్పకు, నేను వినలేను. భగవంతుడు చాలా చిత్రమైనవాడు. ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించటం, నేరం చేసిన వాళ్ళకి అన్నీ ఇచ్చి ఆశీర్వదించటం ఆయనకో ఆట అనుకుంటాను. నువ్వు ఇలా గతం తవ్వుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనమంతా విధి చేతుల్లో కీలుబొమ్మలం అంతే. ఈ సత్యం బాగా జీర్ణించుకొని ధైర్యం తెచ్చుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. అదుగో చూడు, రాధ ఎలా బిక్కముఖంతో చూస్తుందో నీవైపు. రాధని ఒక్కసారి నీ దగ్గరికి పిలు అన్నాడు. రోజాని చూడగానే లోపలకు పరిగెత్తి దువ్వెన రిబ్బన్లు తెచ్చుకొని జడ వేయించుకోవడానికి వచ్చిన రాధ ఏనాడూ లేంది రోజా అలా వెక్కి వెక్కి ఏడవడం చూసి బెదిరిపోయినట్టుగా దూరంగా నిలబడిపోయింది. నోట్లో వేళ్ళుంచుకొని బిక్కముఖంతో చూస్తూ తండ్రి పిలవగానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వచ్చింది. రాధని ఎడమ చేత్తో దగ్గరకు తీసుకుంటూ, రోజా, మీ అమ్మని నేను తీసుకువచ్చి ఇవ్వలేను, కానీ ఆవిడ పోవటం వల్ల నీకు కొరవడిన ఆత్మీయత, అభిమానం ఈ 2 మాత్రం నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఇవ్వగలను. మీ అమ్మ పోయిందనే దిగులు నీకు మాత్రం వద్దు. నువ్వు అధైర్యపడవద్దు. జరిగిందంతా మర్చిపోవటానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నించు. ఇది నా కోరిక, ఆశీస్సు కూడా. ఆయన స్పర్శలోనే మహత్యమో లేక ఆయన మాటల్లోనే లాలిత్యమో గాని రోజా గుండెల్లో మండుతున్న తీరని ఆవేదనలాంటి మంట క్రమంగా చల్లబడసాగింది. అదే సమయంలో అప్పుడే లాయర్ మాధవరావు గారి ఇంటి నుంచి తిరిగి వచ్చి చరచర తండ్రిని ఏదో అడిగేయాలన్నంత ఆవేశంతో ఆ గదిలో అడుగుపెట్టిన లావణ్యకి కళ్ళెదుట కనిపించిన ఈ దృశ్యం ముఖాన చన్నీళ్లు కొట్టినట్లుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఎదురుగా మంచం మీద తండ్రి ఒక చేత్తో రాధని, మరో చేత్తో రోజాని, ఇద్దరూ ఆయన చెరో ప్రాణం అన్నంత అపురూపంగా పొదివి పట్టుకొని ఉన్నారు. రోజాకు ఎందుకో కళ్ళనీళ్లు తుడుచుకుంటోంది. క్షణంసేపు ఆ దృశ్యం చూడగానే లావణ్య గుండెల్లో అగ్నిపర్వతం ఒక్కసారి భళ్ళున బద్దలయ్యింది. ముఖం ఈర్ష్యతో కుచించుకుపోయింది. రక్తం అంతా ద్వేషంతో సలసల కాగినట్టయింది. వీలైతే వెంటనే వెళ్ళి వాళ్ల ముగ్గురిని ముక్కలు ముక్కలుగా చీల్చి కాకులకి గద్దలకి వెయ్యాలన్నంత ఆవేశం ముంచుకు వచ్చింది. మరో నిమిషం అక్కడ నిలబడితే తన మనసు తన అదుపు తప్పిపోతుందని భయపడిన లావణ్య గిరుక్కున వెనక్కు తిరిగి సుడిగాలిలా తన గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. లావణ్య మండిపడడానికి కారణం ఉంది. నిన్న మధ్యాహ్నం లాయర్ మాధవరావు గారి భార్య లావణ్యని అర్జెంటుగా వచ్చి కలిసి వెళ్ళమని కోరుతూ పని మనిషి చేత కబురు చేసింది. నిన్న వీలుగాక లావణ్య వెళ్ళలేదు. ఉదయం మళ్ళీ ఫోన్ వచ్చింది. క్లబ్ విషయాల్లో ఏదైనా పార్టీలు జరిగే సందర్భంలో ఆవిడ లావణ్య కోసం అలా కబురు పెట్టడం అలవాటే. లావణ్య ఉదయం ఆవిడ దగ్గరకు వెళ్ళటానికి రెడీ అయి బయటికి వచ్చింది. అప్పటికే డ్రైవర్ని వెళ్ళి రోజాని తీసుకురమ్మనమని తండ్రి చెబుతున్నాడు. నేను బయటకు వెళ్ళాలి, నాకు కారు కావాలి అంది లావణ్య. రోజా కోసం పంపిస్తున్నాను, తిరిగి రాని అన్నారాయన అన్యమనస్కంగా చూస్తూ.
ఏం ఒక్క పూట ఆ మహారాణి బస్సులో రాలేదా? లేకపోతే నేను వచ్చిన తర్వాత పంపకూడదా? హఠం చేస్తున్నట్టుగా అంది లావణ్య. ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? చిరాకుగా అన్నారాయన. డ్రైవర్ని వెళ్ళమన్నట్లు చూశారు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. లావణ్య ముఖం అవమానంతో ఎరుపెక్కింది. గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చి వంటవాడిని పంపి టాక్సీ తెప్పించుకొని అందులో వెళ్ళిపోయింది. మాధవరావు గారు, వేణుగోపాలరావు గారు కుటుంబ మిత్రులు. దూరపు బంధుత్వం కూడా ఉండడం వల్ల వేణుగోపాలరావు గారి వ్యాపారానికి సంబంధించిన విషయాలు విజయ్ లాయర్ అవకముందు ఆయన కూడా చూస్తుండడం వల్ల ఆ మైత్రి స్థిరంగా నాటుకుపోయింది. మాధవరావు గారి ఇంటిలో లావణ్యకి చాలా చనువుంది. లావణ్యని చూడగానే సరస్వతమ్మ గారు, రారా, నిన్ననే వస్తామనుకున్నాను, రాలేదేం అంటూ ఆదరంగా ఆహ్వానించింది. వీలు కాలేదు. డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది లావణ్య. ఇక్కడ కాదు, మీ బాబాయ్ కోసం మాట్లాడడానికి ఎవరైనా వస్తారేమో, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అంటూ లావణ్యని ఆవిడ పడక గదిలోకి తీసుకెళ్ళింది. లావణ్యకి భయం వేసింది. ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప ఆవిడ అలా లోపలికి తీసుకువెళ్ళదు. లావణ్య గదిలో మంచం మీద కూర్చుంది. భయంగా చూస్తూ ఏమిటి అంది. ఉండు, ఇప్పుడే వస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ కప్పులతో తిరిగి వస్తూ, ఈ పూట మా వంట మనిషి రాలేదు, పని అంతా నేనే అంది. ఈ ఉన్నవాళ్ళు ఇబ్బందులే ఇవి. పని మనిషి మానేయటమో, డ్రైవర్ పారిపోవటమో, వంట మనిషి రాకపోవటమో ఇవే సమస్యలు. కొంపతీసి ఎక్కడైనా వంట మనిషిని చూసి పెడుదురు అని అడగదు కదా అనిపించింది. ఇద్దరు కాఫీ తాగుతుండగా ఆవిడ అడిగింది, మీ నాన్న ఈ మధ్య విల్లు రాశారు, నీకు తెలుసా? లావణ్య తెలియదన్నట్టు తల ఊపింది. తెలియదా? విజయ్ కూడా చెప్పలేదా నీకు? విజయా? చెప్పలేదే. ఆవిడ సానుభూతిగా చూడసాగింది. ఆ సానుభూతిలో లావణ్యకి ఏదో ప్రమాదం కనిపించినట్లయింది. ఆవిడ అనునయంగా జాలిగా చూస్తూ అంది, లావణ్య, ఇన్నాళ్ళు నువ్వు ఆ పనిపిల్లకి మీ నాన్నకి ఏదో సంబంధం ఉందంటే నేను నమ్మనే లేదు సుమా. ఇప్పుడే అర్థమవుతోంది నాకు నీ మాటలెంత నిజమో. ఏమైంది ఇప్పుడు? వెలవెలబోతున్న ముఖంతో అడిగింది లావణ్య. మీ నాన్న విల్లు వ్రాశారు. అయితే? అయ్యో పిచ్చిపిల్ల, ఉన్నది మీరు ఇద్దరు కదా. అసలు నిజానికి ఆయన విల్లు వ్రాసే అవసరమేమీ లేదు. అయినా రాశారు. ఏమని? నాకు సరిగ్గా తెలియదు. మీ బాబాయ్ ఎంత అడిగినా చెప్పలేదు. ఆయనో చాదస్తం మనిషి. ఏం రాశారో చెప్పండి అంటే అట్లా చెప్పకూడదంటారు. అడగ్గా చివరికి ఆయన మాటలని బట్టి నేను గ్రహించినదేమిటంటే మీ నాన్న ఆ రోజా మీద మోజుతో నీకు అన్యాయం చెయ్యటానికి తలపెట్టాడు. ఈ మాట తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదంటే నమ్ము. నీ తరపున ఎవరు గట్టిగా అడిగేవాళ్ళు లేరనేగా ఆయన ధైర్యం. ఆవిడ అన్న ఆ చివరి మాటలకి లావణ్య కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఇలాంటిదేదో జరుగుతుందని తను భయపడుతూనే ఉంది. సరస్వతమ్మ గారు లావణ్య రెప్పలకి అంటిన తడిని తుడుస్తూ అంది, పిచ్చి పిల్లల అలా కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఇప్పటికైనా ముంచుకుపోయిందేమీ లేదు. ఇది ముందుగా నా చెవినబడడం నీ అదృష్టం అనుకో. ఒక మాట చెబుతాను, వింటావా? లావణ్య వింటానన్నట్టు తల ఊపింది. నువ్వెలాగైనా సరే ఆ విల్లు బయటకి తీసి మా దగ్గరికి తెచ్చి గొడవ చెయ్యి. నేను నీ వైపే నిలబడతాను. మీ బాబాయికి కూడా ఈ లోపల చెప్పి మీ నాన్నని తలవాచేలా చివాట్లు వేయిస్తాను. అంతా ఆ అమ్మాయి మీద మోజు ఉంటే డబ్బు రూపంలో తృణమోపడము ముట్ట చెప్పుకోమను. అంతేగాని ఆస్తిలో పంపకం పెట్టడం ఏమిటి? పైనుంచి రాధాకి గార్డియన్గా నియమించి ఆ వాటా మీద కూడా అధికారం ఇవ్వటం ఏమిటి? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? ఎంతమంది ఇళ్లల్లో పని మనుషులు లేరు? ఈ విడ్డూరం ఎక్కడా లేదు. కొంతమంది అంతే, ఏకుల్లా వచ్చి మేకుల్లా అయి కూర్చుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా ఈ పీడ నీకు ఎక్కడ దాపురించింది బాబు? లావణ్య లేచి ఆవిడ చెయ్యి పట్టుకుని మేకపిల్లలా చూస్తూ, ఆంటీ, మీరు తప్ప నాకెవరూ లేరు అంది. అందుకే గదా ఈ ఆరాటం. ఆవిడ తృప్తిగా చూస్తూ అంది. నన్నేం చెయ్యమంటారో చెప్పండి దీనంగా అడిగింది లావణ్య. సాధ్యమైనంత త్వరలో ఆ విల్లు బయటికి వెంటనే నాకు ఫోన్ చేయి. నేను మీ బాబాయ్ వస్తాం. అవసరం అయితే పార్వతమ్మ గారికి కూడా కబురు చేస్తాను. చూడు, ఈ పనేదో విజయ్ ఊరు నుంచి రాకముందే జరిగిపోవాలి. అతను రాగానే అది రిజిస్టర్ చేస్తారట. రిజిస్టర్ చేస్తే మళ్ళీ దానికి చాలా తతంగం ఉంది. లావణ్య అలాగే అన్నట్టు తల ఊపింది. ఆవిడ వాకిటి దాకా వచ్చి లావణ్యని సాగనంపి,
వెళ్ళింది. క్లబ్లో ఏ ప్రోగ్రాం జరిగినా ఎప్పుడు దేనికి ఏ డబ్బు అవసరం అనుకున్న చందాదారుల లిస్టులో ఎప్పుడూ మొట్టమొదట పేరుగా కనిపించే లావణ్య అంటే సరస్వతమ్మ గారికి సహజంగానే అభిమానం ఉంది. ఆవిడ సంఘసేవకురాలు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి తమ సహాయం చేస్తున్నట్టు 10 మందికి కనిపించాలని ఆరాటపడే మనిషి. ఆవిడ కళ్ళకి వేణుగోపాలరావు గారు రోజాకి ఆస్తిలో భాగం ఇవ్వటం, రాధాకి గార్డియన్గా నియమించి అన్ని హక్కులు ఇవ్వటం చాలా అన్యాయంగా కనిపించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్ది లావణ్యకి మంచి చేయటానికి నడుం కట్టుకుంది ఆవిడ. లావణ్య లావాల కుతకుతలాడుతున్న మనసుతో ఇంటికి వచ్చింది. ఎంత చిత్రం! కనీసం విజయ్ కూడా చెప్పలేదు. ఎందుకు చెబుతాడు? రోజాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటే లావణ్యకి హఠాత్తుగా ఈ ప్రపంచంలో తన క్షేమం కాంక్షించేవాళ్ళు ఏ ఒక్కరూ లేరనిపించింది. సరస్వతమ్మ గారు అన్న మాటలు ఎంత నిజం! రోజా పాదం పెట్టిన వేళ ఎలాంటిదో గాని తండ్రికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువైనాయి. తనకున్న ఒకే ఒక్క స్నేహితుడు విజయ్ కూడా దూరమైనాడు. ఇంటికి వెళ్ళగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీకు నేను ముఖ్యమా, ఆ రోజా ముఖ్యమా, ఒక్క మాట చెప్పేయండి అని అడగడానికి నిశ్చయించుకుంది. కానీ తీరా ఇంటిలో పాదం పెట్టి ఆయన గదిలో అడుగుపెట్టగానే లావణ్య తన నోరు తెరిచి ఆ ప్రశ్న అడగకుండానే సమాధానం లభించినట్లయింది. ఆయనకి రోజాయే సర్వస్వం అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? సుడిగాలిలా గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యని అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మిస్ జోషి విచిత్రంగా చూసింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళి మంచం మీద కూర్చొని లావణ్య భుజాల మీద చెయ్యి వేస్తూ ఏమిటి, ఏమయ్యింది అంటూ ఆదుర్దగా అడిగింది. మనసులో ఎప్పుడూ ఏ మాట దాచుకొని లావణ్య మిస్ జోషి అట్టే బలవంతం చెయ్యకుండానే జరిగిందంతా చెప్పేసింది. లావణ్యకి జరిగిన ఈ అన్యాయంలో విజయ్కి కూడా భాగం ఉందని తెలుసుకున్న మిస్ జోషి ముఖం జేవురించింది. విజయ్కి ఆ పని పిల్ల మీద ఎందుకింత ఆసక్తి? కొద్దిసేపు ఏదో ఆలోచించిన మిస్ జోషి లావణ్య భుజం తడుతూ, నేను మాట చెప్పనా అంది. చెప్పు. ఈ ప్రపంచంలో నీకంటే నాకెవరున్నారు అంది లావణ్య. మిస్ జోషి ముఖం ఈ మాట వినగానే వికసించింది. వంగి లావణ్య చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం? నీకే తెలుస్తుంది తర్వాత. నువ్వేది చెయ్యాలనుకున్నా ఆ అమ్మాయి ఈ ఇంటికి రాకుండా చెయ్యటం చాలా ముఖ్యం. ఇదివరకు తను ప్రయత్నించిన మార్గాలేవీ ఫలించలేదు. ఇది మాత్రం ఫలిస్తుందా అన్న అనుమానం వచ్చిన మిస్ జోషి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకుంది లావణ్య. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.